అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కార వేసి దంచి కొట్టు. ఎవరి రాక కోసం పెరవలి హృదయాలు కంపిస్తున్నాయో, ఎవరి రాక కోసం సూర్యుడిని రాత్రంతా రమ్మని ప్రార్థనలు చేశారో, చీకట్లు తొలగాలని సూర్యుడి ఉదయించాలని రాత్రంతా పెరవలి వాసులు, ఉభయ గోదావరి జిల్లా వాసులు, ఈ చుట్టుపక్కల గ్రామాల వాసులు ఎవరైతే ఎదురు చూశారో వారందరినీ కరుణించి ఒక మలయ గంభీర పావన పాదం ఈరోజు పెరవలి నేలపై మోపింది. నిజాయితీ నిబద్ధతను జెండాగా మార్చుకొని ఏ నిజ నాయకుడు, ఏ జన నాయకుడైతే ఈరోజు మనందరి కోసం ఈ అమరజీవి జలధార ప్రాజెక్టును శంకుస్థాపన చేయడానికి వచ్చారో, ఎవరి గురించి కలలు కన్నామో ఆ నాయకుడు మన కళ్ళ ఎదురుగా, మన ఎదురుగా ఉన్నారు. మరి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, కథానాయకులు మాత్రమే కాదు, జన స్రవంతి కోసం పుట్టిన జననాయకులు, నిజ నాయకులు. ఆ కళ్ళకు ఎదుటి కళ్ళలో ఆకలిని గుర్తించే సామర్థ్యం ఉంది. పేదవాడి పొట్టను ఎలా నింపాలో తెలుసుకునే పరిష్కార మార్గం ఉంది. సమస్యల కోసం పోరాడే తెగువ ధైర్యం ఉంది. అలాంటి
అలాంటి అద్భుతమైన ఒక నిజ నాయకుణ్ణి, ఒక జననాయకుణ్ణి ఈరోజు మనసు నిండేలా, కనులు పొంగేలా, హృదయం మైమరిసిపోయేలా మనం చూస్తున్నాం. మన ప్రియతమ నాయకులు, మన అభిమాన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పెరవలి సాక్షిగా హృదయపూర్వక ఆహ్వానము, ఘన ఆహ్వానము. ఏ పేరు చెబితే జోష్ సునామీలా చుట్టేస్తుందో, ఏ పేరు చెబితే సౌండ్ గ్రౌండ్ అడుగుల సవ్వడితో సందడి చేస్తుందో, ఏ పేరు చెబితే పల్లె పండుగై పుడమి సగర్వంగా తలెత్తుకుంటుందో, ఏ పేరు చెబితే కుంకి ఏనుగులు సైతం గీంకార స్వాగతాలు పలుకుతాయో ఆయనే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ ఎర్ర జెండాలు సాక్షిగా, అదేవిధంగా మన మధ్యన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆర్ఆర్ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అసతోమ సద్గుమయ తమసోమ జ్యోతి